శ్రీమద్ వేరి కృపాబాయి గారి కథాంజలి 10వ భాగం 4/4/26 రాణివాసం కథ. అది అధునాతనమైన పెద్ద బంగ్లా. సాధారణమైన ఇళ్లను 10 కలిపితే ఏ సైజులో ఉంటుందో అది కూడా అంత పెద్దగా ఉంది. ఆ బంగళాలు అతి పెద్ద హాలు, 3 పెద్ద బెడ్రూములు, మోడర్న్ కిచెన్, ప్రతి రూమ్కి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. ఖరీదైన ఫర్నిచర్తో ఆ బంగ్లా లోపలి భాగం తడుక్కుమంటూ ఉంటుంది. రాత్రి 10 గంటల వేళ జ్వాల మోడర్న్ కారు ఆ బంగ్లా ముందు ఆగింది. డ్రైవర్ ముందుగా కారు దిగి గేటు తాళం తీశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్వాల నీరసంగా కారులోకి దిగి లోపలికి వెళ్ళి ఆమె డ్యూటీ అప్పుడే అయింది. భర్త హేమంత్ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. అతని డ్యూటీ 11ంటికి అవుతుంది. అతని ఇంటికి చేరేసరికి 11:30. పెద్ద కూతురు కీర్తి కొన్ని 100 మైళ్ళ దూరంలో మెడిసిన్. చిన్న కూతురు ఆర్తి పెద్ద కూతురు కంటే ఇంకా దూరంలో ఉంటారు. ఆమె ఇంజనీరింగ్ చదువుతోంది. 15 గంటలో జ్వాల ఫ్రెషప్ అయ్యింది. ఆకలిగా ఉన్నా ఏమీ తినాలనిపించగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జ్ నిండా రకరకాల ఆహార పదార్థాలు, స్వీట్లు, ఫ్రూట్లు ఉన్నాయి. 2 యాపిల్స్ తీసి బయట పెట్టింది. చాలా ఒంటరిగా ఫీల్ అవుతోంది. తన అధునాతనమైన బంగ్లా భూతాల కొంపల అనిపించింది. పిచ్చిగా అటు ఇటు చూసింది. అంతటా నిశ్శబ్దం. పలకరించే వాళ్ళు లేరు. తన మీద తనకే నెమ్మదిగా నడుచుకుంటూ పోర్టికో దగ్గర ఆగి భర్త కోసం ఎదురు చూస్తారు. అనుకోకుండా ఆమె దృష్టి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంపై పడి. అది మున్సిపాలిటీ వాడు. ఆ ఖాళీ స్థానంలో 2 ఏళ్ల నుంచి ఒక పెద్ద నీళ్ల గొట్టం ఉంది. అది కూడా మున్సిపాలిటీ వాళ్ళది. ఆ గొట్టంలో కూలి పని చేసుకునే రాముడు, అతడి భార్య లక్ష్మి, కూతురు గౌరీ నివాసముడు. పేదరికానికి ప్రతిబింబం వాళ్ళ జీవితం. వీధి లైటు కాంతిలో స్పష్టంగా కనిపిస్తున్న ఆ గొట్టం చుట్టూ ఉన్న వాళ్ళ జీవిత విధానం పరిశీలించింది జ్వా. రాముడు, అతని భార్య లక్ష్మి చెరొక దుప్పటి పరుచుకొని గొట్టం పక్కనే ఆదమరిచి నిద్రపోతున్నారు. గొట్టంలో ఒక పలకగా పరచి కూతురు గౌరిని పడుకోబెట్టి ఆ పిల్ల హాయిగా నిద్రపోతుంది. వారి ముఖాలలో ఏ మాత్రం ఒత్తిడి కానీ ఆందోళన కానీ కనిపించక చక్కటి ప్రశాంతత తాండవిస్తారు. ఏ రోజు కూలి చేసి సంపాదించింది ఆ రోజే తినేస్తారు. చక్కటి ఆరోగ్యంతో చుక్కల్లా తడుక్కుమంటున్నారు మనసులోనే అనుకుంది జ్వాల. ఇంతలో గేటు తప్పుడైంది. జ్వాల దృష్టి గేటు వైపుకి వెళ్ళి సెక్యూరిటీ గేటు తీశాడు. హేమంత్ కారు వేగంగా లోపలికి వచ్చి అతని వైపు చూసింది. జ్వాల అతని వదనం అలసిపోయినట్లు అనిపించి, ఈరోజు మరీ ఆలస్యం అయినట్టుంది అంటే ఏమిటి నీ ఉద్దేశం? అతని ముఖం సీరియస్గా మారి. ఎందుకంత సీరియస్? ఇప్పుడు నేను ఏమన్నానని డైరెక్ట్గా నువ్వేమనవు. నీ మాటల్లో భావం తోటాలా మనసును గాయం చేస్తాయి. నెలకి ₹1,00,000 జీతం ఇస్తున్నారు. పూర్తిగా డ్యూటీ చేయించుకొని వదులుతారు. ఆ కంపెనీ అలాంటి, ఆ డ్యూటీ కూడా ఇలాంటిదే. సీరియస్గానే అన్నాడు హేమ. జ్వాల ఏం తగ్గల. నెలకి ₹1,00,000 నేను సంపాదిస్తున్నాగా. నేను కష్టపడే డ్యూటీ చేస్తున్నానే. నేను కూడా ఉద్యోగం చేయబట్టే కీర్తికి 45 లక్షలు డొనేషన్ కట్టగలిగాం కదా. నేను కూడా సంపాదించబట్టే ఈ మధ్యనే 50 లక్షలు డిపాజిట్ చెయ్యగలిగా. 80 లక్షలు పెట్టి బంగ్లా కట్టగలిగా. అంతే కోపంతో అన్నారు. మరో 10 నిమిషాలు నువ్వెంత అన్నట్టుగా వాదోపవాదం. జ్వాల లేచేసరికి వంట మనిషి టిఫిన్ తయారు చేసింది. అమ్మగారు, బాబుగారు టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయారమ్మా. ఆయనకి అది అలవాటేలే. బయట ఎన్ని 5 స్టార్ హోటల్స్ లేవు అనుకుంటూ వెళ్ళి పోర్టికో మీద నిలబడి మున్సిపాలిటీ గొట్టం వైపు చూసింది. రాముడు దగ్గరలో ఉన్న బడ్డీ దగ్గర నుండి ఇడ్లీ పొట్లాలు తెచ్చుకొచ్చారు. ముగ్గురు ఆబగా వాటిని తింటున్నారు.
ఆ టిఫిన్ వారు తింటున్నప్పుడు వాళ్ళ కళ్ళలోని కాంతి రేఖ జ్వాల గమని వారి వదనాల్లో నాట్యమాడుతున్న ఆనంద వీచికలను అలాగే పరిశీలించింది. మరి కాసేపటికి రాముడి భార్య లక్ష్మి కట్టెల పొయ్యి మీద అన్నం వండటం ప్రారంభి ఎర్రటి మంట మీద అన్నం కొత్త ఉడుకుతుంటే గౌరి ఆ దృశ్యాన్ని దగ్గరుండి చూస్తూ ఆ మున్సిపల్ గొట్టంలో చిందరగా పడి ఉన్న బట్టలు నీట్గా సరి మరో 5 నిమిషాల తర్వాత గొట్టం ప్రక్కగా ఉన్న రాతి రోలులో పచ్చడి దంచడం మొదలుపెట్టి రోజు అదే రోడ్లు అలా పచ్చడి దంచడాన్ని జ్వాల గమనిస్తూనే ఆమెకు అలా గమనించడం చాలా ఇష్టం కూడా. రాముడు కూడా లక్ష్మి పక్కనే ఒక ఇటుక రాయి వేసి కూర్చున్నాడు. గౌరి ఆ పచ్చడిని కొంచెం చేతిలోకి తీసుకొని రుచి చూడటం మొదలుపెట్టి లక్ష్మి పక్కనే కూర్చున్న రాముడు లక్ష్మితో ఏవేవో కబుర్లు చెప్పేస్తుంది. అతని మాటలకు లక్ష్మి ఒకటే నవ్వు. ఎర్రటి పచ్చడి తయారైంది. లక్ష్మి దాని గిన్నెలోకి తీసింది. ఇంతలో అన్నం కూడా తయారైంది. దృశ్యాన్ని చూసిన జ్వాల మనస్సులో ఏవేవో భావాలు, ఆలోచన. తను కోటీశ్వరాలు, పెద్ద బంగ్లాలు ఉంటూ ఇంటి నిండా పంచభక్ష పరవానాలున్నాయి. తినేందుకు మనస్సు లేదు. ఆనందంగా తినేందుకు తోడు కూడా లేదు. తన పిల్లలిద్దరూ ఎక్కడెక్కడో. ఎప్పుడైనా ఇంటికి వస్తే వాళ్ళు కూడా తనతో ఎప్పుడు భోంచెయ్యరు. వాళ్ళ ఇష్టమైన టీవీ ముందు కూర్చొనో లేక సిస్టమ్ ముందు కూర్చొనో తింటారు. తను తన భర్తతో కలిసి భోజనం చేసి చాలా కాలమై ఆ మున్సిపల్ గొట్టంలో జీవితాన్ని గడుపుతున్న కుటుంబం అనుభవిస్తున్న ఆనందంలో విజయవంతు కూడా తాను అనుభవించటంలా. ఎందువల్ల అలా? ఈ సమస్యకు పరిష్కారం ఏమి? భగవాన్ తన సంపన్న జీవితం ఇలా ఎందుకు సమస్యల వలయంగా మారి? ఆ రోజు రాత్రి హేమంత్ 12 గంటల ప్రాంతం ఇల్లు చేరు. అతని దగ్గర ఏదో ఘాటైన ఏమిటంటూ ఈ నెల నుండి జీతం మరో 50,000 10,000 ఆనందం పట్టలేక స్నేహితులతో చిన్న టీ పార్టీ చేసుకున్నా. కాలక్రమం వదంతో వేగంగా సాగింది. హేమంత్కు రకరకాల వ్యసనాలు అలవాటయ్యాయి. జ్వాలా హేమంత్ కోట్లు సంపాదించారు. ఎక్కడెక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయో వాళ్ళకి ఒక్కసారి గుర్తు రాము. అనుకోకుండా ఓ రోజు జ్వాల మున్సిపాలిటీ గొట్టం వైపు చూసి అప్పుడే కూలి పని నుండి వచ్చినట్టున్నాడు రాము, లక్ష్మి. గౌరి దగ్గరలో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళొచ్చు. ముగ్గురు చిరిగిన చాప పరుచుకొని కూర్చొని వంకర టెంకరగా ఉన్న సత్తు పళ్ళాలలో అన్నం వడ్డించుకొని ఎర్రటి రోటి పచ్చడి వేసుకొని ఆనందంగా తినసాగారు. గౌరి తల్లిదండ్రులతో ఏదో చెబుతూ తన పలక మీద తను వ్రాసిన అక్షరాలను చూపి ఆనందం పొందుతారు. కూతురు రాసిన అక్షరాలు చూసిన తల్లిదండ్రులు ఆనంద పడిపోతారు. ఇంతలో టప్పమని వానచిలు మున్సిపల్ గొట్టంలోకి దూరిపోయారు. జ్వాల తన ఏసీ రూములోకి వెళ్ళిపోయి అలా మంచంపై వాలి. ఆ గది చాలా చల్లగా, కానీ జ్వాల మనసు నుండి వేడి నెట్టూర్పులు వెడివెడి ఆవేదనకు ఆందోళన కూడా. ఏమాత్రం ఆనందం లేని తన జీవిత విధానంపై ఆమెకు అసహ్యం వేసింది. కోట్ల ధనము, టన్నుల బంగారం ఆమె మీద పడి ఆమెను అధపాతాళాన్ని అణిచేసినట్టని. వారం రోజుల తర్వాత ఒకరోజు ఇంట్లో న్యూస్ పేపర్ చూస్తూ కూర్చొని ఇంతలో జ్వాల మొబైల్ రింగ్ అయి, హలో మమ్మీ, నేను ఆర్తి, వచ్చే వారంలో నేను టూర్ పెడుతున్నా, 1,00,000 కావాలి. ఇంతలో ఆమె మొబైల్ మళ్ళీ జ్వాల జీవి, హలో మమ్మీ, కీర్తిని, నేను ఈ నెలలో కూడా ఇంటికి రాను, చాలా బిజీ అంటూ డిస్కనెక్ట్ చేసింది. సరిగ్గా అదే సమయానికి హేమంత్ పూర్తిగా డ్రింక్ చేసి ఎవరో పరాయి స్త్రీ తీసుకొని తూడుతూ ఇంటికి వచ్చి ఒక్కసారిగా జ్వాలకు తల తిరిగి అలాంటిగా వెళ్ళి పొట్టికోలో నిలబడి మున్సిపల్ గొట్టం వైపు చూసి కట్టెల పొయ్యి మీద అన్నం కొత్త ఉడుకుతుంది. లక్ష్మి ఎర్రటి రోటి పచ్చడి చేస్తారు. గౌరి పచ్చడి రుచి చూస్తారు. రాముడు చెరిగిన చాపను పరిచి సత్తు పళ్ళారు సిద్ధం చేస్తున్నారు. జ్వాల తనలోని అశాంతి తట్టుకోలేక పరుగున మున్సిపల్ గొట్టం దగ్గరకు చెరిగిన చాపపై చతికిలపడి జరిగిన సంఘటన చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అమ్మగారు, మీరు ఇలా వచ్చారే, ఏదైనా పనుంటే మేమే వచ్చేవారు. రాముడు,
నేను ఆ రాణి వాసంలో ఉండలేనయ్యా. నీతో పాటు ఈ గొట్టంలోనే బతుకుతా. నువ్వు రుబ్బుతున్న ఎర్రటి పచ్చడి రుచి చూపించవు అంది. లక్ష్మికి ఏదో అర్థమైపోయి ఆమె ఆశ్చర్యంగా జ్వాల వైపుతూ, లక్ష్మి జీవితానికి కావలసింది ఆనందం, సుఖం, నీతి, న్యాయం. అవన్నీ నా బంగ్లాలో కనపడటం లేదు, నాకు లభించాలి. కోట్ల ఆస్తి నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. మీరు ఈ మున్సిపల్ గొట్టంలో నివసిస్తూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ రాణివాసంలో నివసించే నాకంటే ఆ మున్సిపల్ గొట్టంలో నివసించే మీరే కోటి రెట్లు ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ రాణివాసం నాకు వద్దు అంటూ స్పృహ తప్పి పడిపోయింది. ధ్యానమాలిక అనే పత్రిక సెప్టెంబర్ 2010లో ఈ కథ అచ్చయింది. ఉషోదయం. మాధవరావు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో క్లర్క్. అసలైన అవినీతికి సిసలైన ప్రతిరూపం. 10 గంటల నుండి 5 గంటల వరకు డ్యూటీ చేస్తాడు. ఎన్ని గంటలు పని చేస్తాడో అన్ని గంటలకు నిష్పత్తి ప్రకారం ఆ రేటు ప్రకారం డబ్బు గుంజేస్తా. లంచం. ఆ విషయంలో మొహమాటం కానీ, జాలి, దయ, కరుణ కానీ ఉండవు. ఎవరి బిల్లు శాంక్షన్ అవ్వాలన్నా అతని టేబుల్ గుండా వెళ్లాల్సింది. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వనట్టు ఆఫీసర్ ఉదార స్వభావంతో ఉన్న మాధవరావు మాత్రం మంకు పట్టు పట్టేస్తాడు, ఖర్చు తిండేస్తాడు. మాధవరావు బుద్ధి క్రమక్రమంగా అందరికీ తెలిసిపోయి అతను లంచం తీసుకుంటాడనే విషయము తెలిసిపోయి. ఇంతలో ఒకసారి ఒక రిటైర్డ్ ఉద్యోగి తన పెన్షన్ బిల్లు కోసం అభ్యర్థిస్తూ మాధవరావు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. సార్, నేను పదవీ విరమణ చేసి 8 నెలలు గడిచిన పెన్షన్ వచ్చారా? చాలా ఆనందం అండి. అదే అవార్డు వచ్చేందుకు కూర్చో కూర్చో అమ్మా, సంతోషంగా కంగ్రాచులేషన్స్ సార్. చాలా చాలా ఆనందం అనిపించింది. కూర్చోండి కూర్చొని దయచేసుకోండి. సుబ్బారావు అంటే నువ్వే కదా? ఈ బిల్స్ ఎప్పుడో చూశాను, అవన్నీ తప్పుల తడకలు. ఇలాంటి బిల్స్ శాంక్షన్ చేస్తే నా ఉద్యోగం పోతుంది. అవన్నీ చేసి తగ్గించుకో. సుబ్బారావు గారు, మీరు అమాయకులుగా ఉన్నారు. మాధవరావు లంచగొండి డబ్బు కోసం లేదు, ఆఫీసులో బిజీగా ఉంది. నువ్వు ఆ బిల్ కోసం ఎన్నిసార్లు నువ్వు పని చేయకుండా హాయిగా లోపల ఏసీ వేసి కూర్చోండి. లోపల ఏసీ వేసి కూర్చోండి. నెల క్రితం మరో ఉద్యోగి తన ఖరాబాచిన ఏరియాస్ బిల్ శాంక్షనింగ్ కోసం మాధవరావు దగ్గరకు వచ్చి, మాధవరావు విషయం అతనికి పూర్తిగా తెలుసు. మాధవరావు లంచగొండేది, అతని దాహం తీర్చనిదే అని. టీ కోసం పెడితే టీతో పాటు తన పర్సు కూడా నిండుతుందని మాధవరావు ఉదుక్కోవడం లేచి నిలబడి రమేష్తో పాటు బయట. అలాగే రమేష్ గారు, ఇక మీరు వెళ్ళవచ్చు. 4 రోజులు కాదు కదా, 10 రోజులైనా బిల్లు కావాలి. రమేష్ గారు, జీతం బిల్లు మాట్లాడటానికి టైం లేదు అన్నారు. లేదు సార్, అయితే ఇక్కడే చెయ్యమంటారా? లేదు సార్, లంచం ముట్టడం మానేశా, ఇకపై అవినీతి జోలికి షాక్ తిన్నాడు. మాధవరావు అసలైన లంచగొండికి 10 పత్రికలో 10 టీవీ ఛానల్లోనూ ఆకాశవాణిలో అవినీతి వ్యతిరేక ఉద్యమ విశేషం వర్ణిస్తూ ఉంటే ఇంకా నేను సిగ్గు లేకుండా ఎలా చెయ్యను? మాధవరావు మాటలకి రంగనాథ్ చాలా సంతోషపడ్డాడు. అంటే అవినీతి ప్రక్షాళన ప్రారంభమైందని. చిరునవ్వుతో మాధవరావు వైపు చూశాడు రంగనాథం. చినుకు మాసపత్రిక సెప్టెంబర్ 2010. నేటి మహిళ. అప్పుడే ఆఫీసు నుండి రూమ్లోకి వచ్చాడు. వచ్చి రావడంతో సిగరెట్ వెలిగించాడు. అంతలో కుంభవృష్టి మొదలైంది. తలుపు కొట్టిన సవ్వడికి లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా అప్సర. ఎక్స్క్యూజ్ మీ సార్, యూనివర్సిటీకి వెళ్తుంటే వర్షం, వైనాట్ లోపలికి రండి. మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు వివేక్, నేను ఇంటర్. నా పేరు జాస్మిన్, MBA. ఇంతలో వర్షం తగ్గి వెళ్ళిపోయి. హలో వివేక్ గారు, నేను దీపికను. మీరు రేపు పెళ్లి చూపలకు రాకక్కల్లా, మీ సంబంధం క్యాన్సిల్. ఇంటర్ సభ్యు PG అని చెప్పారు. క్లర్క్ ఉద్యోగం చేస్తూ ఆఫీసర్ అని చెప్పారు. స్మోకింగ్, డ్రింకింగ్ బానిస. మీ రూమ్లో ఆ ఛాయలు కనిపించాయి. జాస్మిన్ పేరుతో మీ రూమ్కి వచ్చారు.
అసలు రంగు తెలిసింది. గుడ్ బాయ్, ఎందుకంటే నేను మైటి మహిళ అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది దీపి. అవాక్కయ్యాడు విపుల. నవంబర్ 2010 ఈ కథ పడి తప్పకుండా మీరు రాకుండా రేపు పంచు టాకు అనే కథ తెలుసుకో. అదే ఎక్కడ చేసేస్తాం తీసుకొచ్చి ఏదో భగవంతుడు ఇచ్చిన దాకా సంతోషంగా ఉండడం. రాత్రి మెడ పెట్టేసి అమ్మా ఇట్లా ఎదురుగా వాడి పక్కన కూర్చో. ఉండండి, మేము కూడా మీకు చిన్న సన్మానం చేసుకుంటామని వచ్చాం. రేపు ఉండరా? రేపు ఉంటా. మరి ఇంకే కూర్చో, రేపు అక్కడ చేద్దురు కానీ. అక్కడ వద్దు, అయితే కూర్చో ముందు. మా స్పెషల్ అవి తీసాయి, అయితే అవన్నీ అడ్డం తీసాయి. చల్లదనానికి ఇదంతా గోల. ఒక 10 నిమిషాలు ఆగండి చేద్దాం. వెళ్ళి కూర్చోండి, ఇద్దరు కూడా కూర్చోండి. కొంచెం వెనకాలండి, ఇది ఇంకా ఇదేదో లాగాలి. అయ్యో, కుర్చీలా అట్లా కూర్చొని నేను ఫోటో చేస్తాను తర్వాత. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వాళ్ళంతా వస్తుంటే అంతా ఆనందపడుతున్నారు చూసి. అది ఫోటోలో నేను చూస్తున్నా. మీకు సరస్వతిలో పంపుతారు కదా, అది. అందులో చూస్తానండి. ఇంకొంచెం ముందుగా అక్కడ పంపారు కదా. ఇది అర్థమమ్మా, దీన్ని ఇట్లా లాగేది దానికి అట్లా కూర్చో. చిన్నమ్మ వాకిట్లో లైట్ వేసాడమ్మా. సరస్వతి పెడతారు కదా, ఫోటో చూస్తూ ఉంటాను నేను. ఒక్క 10 నిమిషాలు మీరు మాట్లాడుతూ ఉండండి. నాది లైవ్ ఇంకొక చిన్నది ఉంది, అది అయిపోయింది. సరే సరే.